శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఏఈటీయూసీ కార్యదర్శి కె నాగిరెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కార్మికుల ప్రదర్శన ఏఐటీయూసీ సమరం చేయక పిడికిల్లెత్తింది, విప్లవ శపథం చేసింది. ఏఐటీయూసీ సమరం చేయక పిడికిల్లెత్తింది, విప్లవ శపథం చేసింది. కుమిలే బతుకుల రగిలే గుండెల ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. పంతొమ్మిదొందల 20లో నా బొంబాయి కార్మిక కేతనమైంది. భారత మాతను విముక్తి చేయగా బ్రిటిష్ గుండెల బాంబై పేలింది. బ్రిటిష్ గుండెల బాంబై పేలింది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. దేశ విముక్తికి రక్తం చిందిన త్యాగమూర్తుల స్ఫూర్తిని పంచింది. చిందిన రక్తం చేసిన త్యాగం వృధా కాదని జగతికి చాటింది. వృధా కాదని జగతికి చాటింది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ప్రభుత్వ రంగపు బ్రతుకును మింగే ప్రపంచ మార్కెట్ గుట్టును చెప్పింది. పాలన పేరుతో పీడన చేసే పెత్తందారుల కుట్రను తెలిపింది. పెత్తందారుల కుట్రను తెలిపింది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. వలసల నాపుతూ పేదల కండగా ఉపాధి హామీ పథకము కోరింది. ఎర్రని జెండను భుజాన మోస్తూ సంక్షోభాలను సవాలు చేస్తుంది. సంక్షోభాలను సవాలు చేస్తుంది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. కార్మిక హక్కుల సంక్షేమానికి సమరం చేస్తూ జెండగా ఎగిరింది. సమ్మెలు బంధులు నిషేధమంటే ప్రభుత్వాలతో సవాలు విసిరింది. ప్రభుత్వాలతో సవాలు విసిరింది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. దోపిడి కోటల వేటకు ధీటుగా జైలకు దడవని జంగును చేస్తుంది.
చీకటి గుండెలో బాకును దించిన మండే సూర్యుడి శక్తై కదిలింది. మండే సూర్యుడి శక్తై కదిలింది. ఏఐటియుసి జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్. ఏఐటియుసి జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్. ఉగ్రవాదం అవినీతి పడగలను అంతం చేసే ఖడ్గం ఎత్తింది. మానవ విలువల తోటను పెంచుతూ దేశ ప్రగతికి బాటలు వేసింది. దేశ ప్రగతికి బాటలు వేసింది. ఏఐటియు ఇకపోతే మీరందరూ చెప్పారు ఎన్ఎంఆర్ కార్మికులకు ఇవన్నీ మనం ఇప్పించాము, అదంతా నాగిరెడ్డి గారే పొడిచాడు. తప్పు, ఎప్పుడు చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క అప్పటికే చితికిపోయిన బతుకులు వాళ్ళే. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తాను, వాళ్ళు ఏమనుకున్నా ఇబ్బంది లేదు. ఆర్థికంగా వివిధ నాయకులకు దందాలు దశకాలు లక్షలు పెట్టిన పనులు కాక ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని సామెతతోనే మళ్ళీ ఇదే ఆఫీసుకు తిరిగి వచ్చి, సార్ మాకు ఈ పని ఉంది, ఖచ్చితంగా మీరు చేసి పెట్టాలంటే, మేము ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఏఐటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా పని చేస్తారే తప్ప నేను చెయ్యాలని మాత్రం ఎవరు చెప్పరు. మీరు వచ్చే తరంలోనే నేను ఖచ్చితంగా ఈ సంఘంలో సభ్యులైతేనే మీ ఇష్యూ టేకప్ చేస్తామని చెప్పడం, మీరు వచ్చి సభ్యతలు కాకుండా వెంటనే మన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో సుదీర్ఘ పోరాటం, మామూలు పోరాటం కాదు. మరి ఎంత 2009 జాయిన్ అయితే 2026 ఈ రోజున 2026 ఈ రోజున అంటే ఈ సుదీర్ఘ పోరాటంలో దాదాపుగా 20 సంవత్సరాలు భయమంటారు. 12 సంవత్సరాల చరిత్రలో 16 సంవత్సరాల చరిత్రలో మన పోరాటం అట్లాగే దేవుని కృప రెండూ కలిసి నీకు న్యాయం జరిగాయి. ఏ విధంగా మనం అనుకున్న విధంగా 100% జరగకపోయినప్పటికీ మన యొక్క కృషి ఫలితంగా కొంత మేలు చేయగలిగాం. దాంట్లో భాగంగా మన వెంకట్ చెప్పినట్టుగా చనిపోయినలకు అదే రిటైర్ వాళ్ళకు కూడా వస్తుందని ఎవరు ఊహించుకోవాలని అన్నాడు. కానీ ఇక్కడ పనిచేసిన అందరికీ కూడా దాదాపుగా ఈ రోజున 2 లక్షల నుంచి 10 లక్షలు, 10 చిల్లర అవుతుంది. ఆయనకైతే 10 లక్షలు, 10 లక్షల దాకా వస్తాయి. ఇవి ఫైనాన్స్ కాంగ్రెస్ అయిపోయింది, జియో వచ్చింది. ఈ వారంలో వచ్చే వారంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షల రూపాయలు కట్ట పడబోతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా యూనియన్ కృషి చాలా ఉంది. వీళ్ళు మామూలు కాదు. చాలా ఎన్ని పనులు ఉన్నప్పటికీ వీళ్ళ సమస్యలున్నా, మిడ్ డే మీల్ సమస్యలున్నా, ఇంకో సమస్యలున్నా ఫస్ట్ ప్రయారిటీ, బర్నింగ్ ప్రయారిటీ ఉంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రాధాన్యత ఇచ్చి దాన్ని వెంబడి పడ్డాము. న్యాయపరంగానే పోరాటం, న్యాయపరంగా కాకుండా కూడా గత ప్రభుత్వంలో పొలిటికల్ గా కూడా పోరాడాం. పొలిటికల్లో వీలు కావాలి. మళ్ళీ చివరికి న్యాయ పోరాటానికే వచ్చాం. న్యాయ పోరాటంలో సఫలీకృతులమైన ఈ రోజున వాళ్ళకి లబ్ధి చేకూరబోతాం. నిజంగా కూడా ఇది నాగిరెడ్డి గారి ఇది కాదు. మీరందరు పిల్లర్స్. ఈ పిల్లర్లు ఉంటేనే స్లాబ్ నిలబడతారు. పిల్లలు లేకపోతే స్లాబ్ నిలబడతారు. కాబట్టి గొప్పతనం అంతా దాంట్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ ఉంది. కాబట్టి నేను వాళ్ళందరినీ పేరున వాళ్ళు అభినందిస్తా ఉన్నా. ఇకపోతే స్థానిక సమస్యలు. ఇంకోటి మన ఆటో రంగం.
ఆటో రంగంలో జీవో 21 మీకు ఐడియా ఉందో కామెంట్. జీవో 21 ప్రకారము ఈ రోజున వెనక వస్తాడు, ఒక ఫోటో కొడతాడు, ఫైన్ వేస్తాడు. వాడు చూడకుండానే గేట్ దాటకుండానే వాడు ఫోటో కొడతాడు, ఫైన్ వేస్తాడు. ఇట్లాంటివన్నీ ఆ జీవోని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు లక్షలు లక్షలు వేలకు వేలు ఆటో కార్మికుల దగ్గర వసూలు చేస్తా ఉంది. ఆ జీవోనే రద్దు చేయాలని చెప్పేసి గతకాలం నుంచి పోరాటం జరుగుతా ఉంది. ఒకటి ఏంటంటే ఆటో కార్మికుల విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకి జిల్లా నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో చాలా మార్పులు వచ్చాయి. మీరు గమనించాలి. ఎందుకంటే సీనియర్ నాయకులను కొంత పక్కన పెట్టి యూత్ క్యాడర్ అంతా రాష్ట్ర నాయకత్వంలో రావడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న ఏఐటిసి నంద్యాల జిల్లా మహాసభ కూడా జరిగింది. ఇక్కడ నుంచి ఒక 40 మంది పోయినా, 3 కుమాలు ఇస్తుంది. మీరు చూసింటారు. అంగన్వాడీలు ఇక్కడ ముందుగా మన ఈ సంఘం ప్రతి ఒక్క సంఘానికి కూడా పేరు పేరున కూడా విప్లవాభివందనాలు, మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే కార్మికులకి ముఖ్యమైన పండుగ ఏదైనా అంటే మేడే అన్నది ప్రతి ఒక్క కార్మికుడు గమనించే ఉంటారు అని కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో మేడే అనేది గ్రాండ్ గా ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా కూడా ఇక్కడ మనం చేసినంత గ్రాండ్ గా ఏ పార్టీ చేయదు. ఏ ఒక సమస్యలు ఉన్నా కూడా మనం ముందుకు పోయినంత కూడా ఏ పార్టీలు కూడా పోవు. ఎందుకంటే మనం ఏదైనా కానీ మన సమస్యలు కావచ్చు, ఈ ఊళ్ళో మీద సమస్యలు కావచ్చు, ఏదున్నా కూడా మనం ముక్కుసూటిగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా వాళ్ళపైన మనం తిరుగుబాటు చేస్తాము. మనం అనుకున్న పనులు కార్మికులకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఒలికిడి ఏంటంటే కమ్యూనిస్టుల దగ్గర, ఇక్కడ ఏఐటీసీ, ఇక్కడ సిపిఐ సంఘాల దగ్గర పోతే మనకి న్యాయం జరుగుతుందన్నది ప్రతి ఒక్క కార్మికులు, ప్రతి ఒక్క ఉన్న ఈ ఊర్లో ఉన్న సంఘాలు అందరూ కూడా పేరు పైన అందరు గుర్తు తలుచుకుంటారు మనని. ఎందుకంటే మనం ముందుండి ఏదైనా పని అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోము. ఈ ఊర్లో ప్రధానంగా రోడ్లు వేయాలనే దాంట్లో రోడ్లకు పూర్తిగా వేయాలి, గుద్దలు పోయినవి అన్ని చేయాలని చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేయబట్టే ప్రతిఫలంగానే ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ రోడ్లు వేయాలని చెప్పేసి ముందుకు వచ్చి ఈ ఊర్లో రోడ్లంతా వేసినారు. దానికి ఆ రాజకీయ నాయకులు కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తాము. ఎందుకంటే మన మొర ఆలోచించి ఈ ఊర్లో ఉన్న ఇబ్బంది పడుతున్న వాళ్ళని గురించి దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని మనం కూడా అడగడం జరిగింది. అదే విధంగా రోడ్లు వేయడం కూడా జరిగింది. కాబట్టి దీంట్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే రోడ్లకు డ్రైనేజీలు వేయాలి. ఆ డ్రైనేజీలు వేయాల్సిన ఫండ్స్ను కూడా ఎక్కడో తీసుకెళ్లి రోడ్లకు వేసేసి ఆ ఫండ్స్ ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ ఫండ్స్ లో వస్తేనే మేము డ్రైనేజీల వ్యవస్థ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గమైన మాటలు. ఎందుకంటే రేపటి రోజు ఇటు పక్కన రోడ్లో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ నిండిపోతే కింద ఉన్న షాపులు కావచ్చు, కింద పోస్ట్ ఆఫీస్ లైన్ లో అక్కడ కింద కావచ్చు, అన్ని కూడా షాపులలోకి నీళ్లు వస్తాయి. మరి అటువంటిది ఒక పక్క నుంచి డ్రైనేజీలు కూడా ఎక్కడైనా చేస్తే, కన్స్ట్రక్షన్ చేస్తే డ్రైనేజీ వ్యవస్థను కూడా చేసిన తర్వాతనే రోడ్లు వేస్తారు. ఇది ఏంటంటే పనికే విరుద్ధంగా రోడ్లు వేసి ఆ తర్వాత డ్రైనేజీలు వేస్తామని చెప్పడం ఏమాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి మనము ఇక ముందు ఏదైనా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా మనం పోరాటానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఈ పార్టీ నుంచి కానీ ఏమన్నా లబ్ధి పొంది ఉన్నామా లేదా కనుక మన నాన్నగారు మనం అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, అవునయ్య ఒకప్పుడు మేము ఎన్నమాటగా ఉన్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయించడంలో ఏఐటీసీ నేను ప్రథమపరిచింది అయ్యా, మాకు ఒకప్పుడు ఇల్లు లేకపోతే సిపిఐ పార్టీ మాకు ఇల్లు ఇచ్చింది అయ్యా, ఈ ఊళ్ళో హాస్పిటల్ సరిగా లేకపోతే సిపిఐ పార్టీ ఏఐటీసీ అనుబంధ సంఘాలుగా పోరాటం చేసి
హాస్పిటల్లో డాక్టర్లు నియమించడానికి ఉపయోగపడ్డారు. అయ్యా ఒకప్పుడు మేము పనిచేసేటప్పుడు మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వస్తూ ఉంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ఏఎంఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తగు వ్యాక్సినేషన్ కానీ టాబ్లెట్స్ కానీ ఇప్పించి మనల్ని కాపాడారా అని చెప్పి చెప్పని తండ్రి ఉండడు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉండి చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్. మరి ముఖ్యంగా ఈ ఎన్ఎంఆర్ కార్మికుల విషయంలో అసలు చెప్పాలంటే ఇది ఒక రికార్డే. ఎందుకంటే గత నెల 14వ తేదీ మన సీనియర్ కాంగ్రెస్ అందరితో పాటు కూడా ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలకు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గారు సుంకన్న గారు మాట్లాడుతూ ఎవరికో అన్యాయం జరగడమో లేకపోతే ఎవరికో జీతాలు రాకపోవడమో జరిగినప్పుడు ఒక 40,000 రూపాయలు ఇప్పించారంట. 40,000 రూపాయలు కంటిన్యూషన్గా వాళ్ళకి ఇప్పించారంట. వాళ్ళకి న్యాయం చేశారు ఓకే. కాకపోతే ఎన్ఎంఆర్ కార్మికులుగా ఈ శ్రీశైలం ప్రాజెక్టులో 1962 నుంచి నేటి వరకు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ జీవితం పూర్తిగా అయిపోయిందన్న పరిస్థితులలో అసలు మాకు అన్నం పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకున్న పరిస్థితులలో ఎవరు దిక్కులేని పరిస్థితులలో ఎన్ఎంఆర్ కార్మికులు కామ్రేడ్ నాగిరెడ్డి సార్ గారిని ఆశ్రయించినప్పుడు ఏఐటీసీ అండదండలుగా నిలబడి 20 సంవత్సరాలు పోరాటం చేసి 6 కోట్ల రూపాయలు ఎన్ఎంఆర్ కార్మికులకు ఇప్పించినట్టు ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ పోరాటంలో 6.5 కోటి ఇప్పించిందంటే ఇది ఏ ప్రభుత్వం చేయలే. ఏ ప్రభుత్వం కూడా చేసిన పని కాదు. ఇది కేవలం ఒక ఏఐటీసీ కార్మిక సంఘంగా